భారత్ మధ్య సరిహద్దు విషయంలో కొద్ది కాలంగా పెద్ద సమస్యలు లేకపోయినా వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ సైన్యాన్ని ఎందుకు మోహరిస్తోంది? వింటర్ దగ్గర పడుతూ ఉండడంతో ట్రూప్స్ ను సరిహద్దుల్లోకి ఎందుకు తరలిస్తోంది? పై స్థాయిలో ఒప్పందాలు కుదిరినా కింది స్థాయిలో ఇంకా అపనమ్మకమేనా? చలికాలం తరుముకొస్తూ ఉండటంతో భారత సైన్యం సరిహద్దుల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వరుసగా 5వ ఏట లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ సైన్యాన్ని మోహరించింది. సంబంధాలు బాగానే ఉన్నాయి కదా అని కామ్గా ఉంటే వింటర్లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రమాదం ఉందంటున్నారు మన ఆర్మీ జనరల్స్. డ్రాగన్ కంట్రీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఏమాత్రం నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే యుద్ధం వద్దంటూనే 3488 కిలోమీటర్ల మేర ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రోడ్డు వేస్తోంది. శాశ్వత రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. 2020 కోవిడ్ సమయంలో మన వాళ్లు కొంచెం ఏమరపాటుగా ఉండటం వల్ల లద్దాఖ్ లో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. భారత సైన్యం అత్యంత కష్టం మీద చైనా ఆర్మీని తరమాల్సి వచ్చింది. ఇటీవలే చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యుని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు. ఎల్ఏసీ వెంబడి శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. కశ్మీర్ అక్షయ్ చిన్ ప్రాంతంలోని డెప్సాంగ్ ప్లెయిన్స్ నుంచి ఇరు దేశాలు సైన్యం ఉపసంహరించాలని నిర్ణయించాయి. అయితే చైనా ఎంత మేర తన మాట నిలబెట్టుకుంటుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చైనా మామూలుగానే బయటకు చెప్పేదొకటి, లోపల చేసేది మరొకటి. భారత్ పై చైనా దొంగ దెబ్బలు కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ కు అనుకూలంగా ఉండటంతో షేక్ హసీనాను పదవి నుంచి తొలగించడంలో చైనా హ్యాండ్ ఉందని భావిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను సైతం దెబ్బకొట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది డ్రాగన్ కంట్రీ. అంతేకాదు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో పెట్టుబడులు పెడుతోంది. మన దేశంతో శత్రుత్వం ఉన్న అన్ని దేశాలతోనూ చైనా మంచి సంబంధాలు నెరుపుతోంది. చైనా ఇంకా సరిహద్దుల మీద హడావి చేస్తుందంటే చైనా చరిత్రలో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఏంటంటే ఓడిపోయినా మేము గెలిసేమంటారు, కింద పడినా పైన పడ్డామంటారు. తర్వాత మేము బలంగా ఉన్నాం కాబట్టి మేము అగ్రిమెంట్కి వచ్చామంటున్నారు. మనకి గత 15 రోజులు బట్టి వార్తలు ఏమైనా పెడుతున్నాయంటే చాలా వరకు చైనా భారతదేశం అగ్రిమెంట్స్కి వచ్చారు. చాలా వరకు 90% వరకు ట్రూప్స్ అన్ని మన 2 దేశాల మధ్యన దూరంగా అవ్వారు. చాలా వరకు సెటిల్ అవ్వండి. ఇలాంటి సమయంలో చైనా మేము నీరసంగా సెటిల్ అయిపోయాం, మేము భయంతో సెటిల్ అయిపోయాం, ప్రపంచానికి చూపెట్టకూడదు. కాబట్టి మేము బలంగా ఉన్నప్పుడే భారతదేశం కోరిక మీద మేము బలం చూపెట్టుకోవటానికి తగ్గిపోయాం, మంచి వాళ్ళం కాబట్టి చూపెట్టుకున్నది. ఇదంతా డ్రామా. బఫర్ జోన్ల విషయంలోనూ చైనాను నమ్మలేవని, ఒక ప్రాంతం నుంచి సైన్యాన్ని ఉపసంహరించాక డ్రాగన్ కంట్రీ చాలా డిమాండ్లు చేస్తుందని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఒక్కసారి తన ట్రాప్ లో పడితే చైనా మళ్లీ మోసం చేయడానికి ఏమాత్రం వెనకాడదు. ఎందుకంటే ఒకవైపు శాంతి అంటూనే లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా సైన్యం 6 కొత్త హెలిస్ట్రిప్లను నిర్మించింది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. హెలిస్ట్రిప్ట్ నిర్మించిన ప్రదేశం పశ్చిమ టిబెట్ లో ఉంది. ఇక్కడ 1-2 హెలికాప్టర్లు మాత్రమే కాదు, ఒకేసారి డజన్ వరకు హెలికాప్టర్లను మోహరించవచ్చు. ఈ ఏడాది జులైలో తూర్పు లద్దాఖ్ లోని పాంగోంగ్ సరస్సు సమీపంలో చైనా సైన్యం తవ్వకాలు జరిపింది. తన ఆయుధాలు, ఇంధనం, వాహనాలను ఉంచేందుకు ఒక బంకర్ను నిర్మించింది. పాంగోంగ్ సరస్సు చుట్టూ మోహరించిన చైనా సైనికులకు బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు.